హాయ్ ఎవ్రీవన్, టెట్ మరియు డిఎస్కి సంబంధించినటువంటి ఫిజికల్ సైన్స్ కంటెంట్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి మ్యాగ్నెటిజం, అయస్కాంతత్వాన్ని మనం డిస్కస్ చేస్తున్నాం. ఆల్రెడీ అయస్కాంతత్వానికి సంబంధించినటువంటి 2 వీడియోస్ని అప్లోడ్ చేయడం జరిగింది. 6th, 7th, 8th సంబంధించినటువంటి అయస్కాంతత్వానికి సంబంధించినటువంటి పూర్తి కంటెంట్ని గత 2 వీడియోలలో అందించడం జరిగింది. ఒకవేళ మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే దయచేసి ముందు ఆ 2 వీడియోస్ని చూసిన తర్వాత ఈ వీడియోకి రండి, అప్పుడే కంటెంట్ పూర్తిగా అర్థమవుతుంది. ఈరోజు 10వ తరగతి నుంచి అయస్కాంతత్వ చాప్టర్ ఎలా ఉంటుంది, దాని నుంచి క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తాడు, ఏవేవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి చాలా క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఈ వీడియో చాలా లెంతీగా వస్తుంది, బట్ ఓపికతో చూస్తేనే మీకు కంటెంట్ రీచ్ అవుతుంది. ఎందుకంటే ఏదైనా సాధించాలంటే ముందు కావాల్సింది ఓపిక. సో సహనంతో ఈ వీడియో చూడడానికి ట్రై చేయండి. ఆటోమేటిక్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసి అన్ని బిట్స్ని కవర్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అయస్కాంతత్వం అంటే ఏంటో చూసాం. మరి అయస్కాంత క్షేత్రం అంటే ఏంటి, అయస్కాంతత్వం అంటే ఏంటి? ఏదైనా ఆకర్షించే స్వభావాన్ని కలిగి ఉండేదాన్ని మనం అయస్కాంతత్వం అంటాము, లేదా అయస్కాంతం అంటాము. ఆ వస్తువు చూపించే ధర్మాన్ని మనం అయస్కాంతత్వం అని అన్నాం. అయస్కాంత క్షేత్రం ఇంగ్లీష్లో ఏమంటామంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ద స్పేస్ అరౌండ్ ఏ మ్యాగ్నెట్ విచ్ ఈస్ ఇన్ ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్ ఈజ్ కాల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే ఒక అయస్కాంతం చుట్టూ ఎంత మేరకైతే తన ప్రభావాన్ని ఉంటుందో ఆ ప్రభావాన్ని మనం అయస్కాంత క్షేత్రము అంటాం. మనకు తెలిసిన విషయమే, మన ఇంట్లో కోపం వస్తే రిమోట్ గట్టిగా ఇసిరేసి కొడతాం. అదే పక్కింటికి వెళ్ళి టీవీ చూస్తున్నప్పుడు కోపం వస్తే కాము బయటకు వస్తాం, రిమోట్ పగలగొట్టాం. ఎందుకు? మన ప్రభావం అనేది మన ఇంటి వరకు ఉంటుంది, బయట ఇంట్లో ఉండదు కదా. అట్లనే అయస్కాంతం చుట్టూ ఎంత మేరకైతే తన ప్రభావం ఉంటుందో దాన్ని మనం అయస్కాంత క్షేత్రము అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది ఒక మ్యాగ్నెట్, దాని చుట్టూ ఒక ప్రదేశం గీసినప్పుడు ఏదైన అయస్కాంత పదార్థాన్ని దాని లోపల ఉంచినప్పుడు అది అయస్కాంతం చేత ఆకర్షించబడుతుంది. అదే పదార్థాన్ని అయస్కాంత అంటే ఆ బౌండరీ బయట ఉంచాను, అది ఆకర్షించబడడం లేదు. సో అంటే ఆ పరిధి లోపల, అయస్కాంతం చుట్టూ ఆ పరిధి లోపల ఉన్నప్పుడు మాత్రమే అది ఆకర్షించబడుతుంది. ఆ పరిధికి బయట ఉన్నప్పుడు మాత్రం అది ఆకర్షించబడడం లేదు. అంటే ఆ ప్రదేశం వరకే ఆ దండాయస్కాంత యొక్క ప్రభావం అనేది ఉంటుంది. అప్పుడు ఆ ప్రదేశాన్ని ఆ దండాయస్కాంతం యొక్క అయస్కాంత క్షేత్రము అని అంటాము. సో అది అయస్కాంత క్షేత్రం సంబంధించినటువంటి మనకు చిన్న డెఫినేషన్. ఏంటది? ఒక అయస్కాంతం తన చుట్టూ ఏ మేరకైతే తన ప్రభావాన్ని చూపిస్తుందో దానిని ఏమంటారు? ఆప్షన్ క్వశ్చన్ వచ్చింది. సో దాన్ని ఏమంటాం మనం? అయస్కాంతత్వం అంటాం. దాన్ని మనం ఇంగ్లీష్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాము. అది మనకి చిన్నటువంటి అయస్కాంతత్వం లేదా అయస్కాంత క్షేత్రం అనేది డెఫినేషన్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి పర్ఫెక్ట్ డెఫినేషన్. ఇప్పుడు చూద్దాం. అయస్కాంత ప్రేరణ, దాన్ని మనం మ్యాగ్నెటిక్ ఇంటెన్సిటీ అంటాం. అయస్కాంత క్షేత్రము అని తెలిసినప్పుడు దానిలో ఆ అయస్కాంతం యొక్క ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది అనేది ఎలా చూపిస్తామంటే, ఇక్కడ చూడండి, సింపుల్గా మనకి ఇది వచ్చేసి అయస్కాంత క్షేత్రము. అయస్కాంత క్షేత్రంని ఎప్పుడు సమరీతి అయస్కాంత క్షేత్రం అంటాం, ఎప్పుడు అసమరీతి అయస్కాంత క్షేత్రం అంటాం. సమరీతి అయస్కాంత క్షేత్రం అంటే యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, అసమరీతి సమరీతి అయస్కాంత క్షేత్రం అంటాం. అంటే మనకి సమరీతి కానీ అసమరీతి కానీ ఎప్పుడు ఎలా చెప్తాము అంటే అయస్కాంత ప్రేరణ ఆధారంగా చెప్తాము. అయస్కాంత ప్రేరణ ఇంతకుముందు చెప్పినట్లు ఇది ఒక దండాయస్కాంతము. ఈ దండాయస్కాంతము చుట్టూ దాని యొక్క ప్రభావం ఉంటుంది. ఇప్పుడు ఇది మొత్తం ఏవైతే నేను బ్లాక్ కలర్ రౌండ్ గీసానో అదొక అయస్కాంత క్షేత్రము. ఆ అయస్కాంత క్షేత్రంలో ఒక బిందువు దగ్గర ఆ అయస్కాంతం యొక్క ఒక ధ్రువం వల్ల పనిచేసే బలాన్ని మనము అయస్కాంత ప్రేరణ అంటాం. అంటే అయస్కాంత క్షేత్రంలో ఏదైనా ఒక బిందువు వద్ద ఒక ధ్రువం వల్ల పనిచేసేటువంటి బలం అనేది అయస్కాంత ప్రేరణ అంటాము.
the force experienced by the magnetic pole at one point in the field that should be called magnetic field intensity. సో సింపుల్ దాన్ని మనం ఏమంటున్నామంటే అయస్కాంత ప్రేరణ అంటున్నాం. అయస్కాంత ప్రేరణ అంటే అయస్కాంత క్షేత్రంలో ఒక బిందువు వద్ద ప్రమాణ ఉత్తర ధ్రువం లేదా ప్రమాణ ఉత్తర ధ్రువం వల్ల పనిచేసేటువంటి బలాన్ని మనం అయస్కాంత ప్రేరణ అంటాం. ఈ అయస్కాంత ప్రేరణ మనం బి అనే లెటర్తో చూపిస్తాము. ఈ అయస్కాంత ప్రేరణ అనేది అయస్కాంత క్షేత్రంలో అన్ని బిందువుల వద్ద సమానంగా ఉందనుకోండి, దానిని సమరీతి అయస్కాంత క్షేత్రము అంటాము లేదా యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఒక అయస్కాంత క్షేత్రంలో ప్రతి బిందువు వద్ద కూడా అయస్కాంత ప్రేరణ అనేది సమానంగా ఉన్నట్లయితే అప్పుడు ఆ అయస్కాంత క్షేత్రాన్ని సమరీతి అయస్కాంత క్షేత్రం అని అంటాము. ఒకవేళ అయస్కాంత ప్రేరణ అనేది అన్ని బిందువుల వద్ద సమానంగా లేదనుకోండి, అప్పుడు దాన్ని మనం అసమరీతి అయస్కాంత ప్రేరణ అంటాము. మీకు ఎగ్జాంపుల్ ఏంటంటే సమరీతి అసమరీతి అయస్కాంత ప్రేరణకి ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి చెప్పాను, సమరీతి అయస్కాంత క్షేత్రం అంటే అయస్కాంత ప్రేరణ అన్ని చోట్ల సమానంగా ఉంటుంది. సమరీతి అయస్కాంత ప్రేరణకు ఉదాహరణ చెప్పమని ఎగ్జామ్ అడిగినప్పుడు ఎగ్జామ్లో వచ్చిందనుకోండి, దానికి మన ఆన్సర్ ఏంటంటే సమరీతి అయస్కాంత క్షేత్రంకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇది ఒక గుర్రపునాడ అయస్కాంతంలో రెండు ధ్రువాల మధ్య ఉన్నటువంటి ఈ ప్రాంతంలో అయస్కాంత క్షేత్ర తీవ్రత అనేది సమానంగా ఉంటుంది. అంటే గుర్రపునాడ అయస్కాంతంలో రెండు ధ్రువాల మధ్య ఉన్నటువంటి ప్రాంతంలో అయస్కాంత క్షేత్ర తీవ్రత సేమ్ ఉంటుంది. అయస్కాంత ప్రేరణ అనేది సేమ్ ఉంటుంది. కాబట్టి సమరీతి అయస్కాంత క్షేత్రానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, మనకి గుర్రపునాడ అయస్కాంతం ఏర్పరిచేటువంటి అయస్కాంత క్షేత్రము, అది కూడా రెండు ధ్రువాల మధ్య. లేదా ఇంకోటి చెప్తాం ఎగ్జాంపుల్ BH, భూమి యొక్క క్షితిజ సమాంతర అంశము అన్నింటి తర్వాత చూద్దాం. కానీ సమరీతి అయస్కాంత క్షేత్రానికి ఇవి రెండు ఎగ్జాంపుల్. ఒకటి గుర్రపునాడ ధ్రువాల మధ్య ఏర్పడుతున్న అయస్కాంత క్షేత్రము, ఇంకొకటేమో భూమి అనేది మనకు అయస్కాంతం తెలుసు కదా, సహజ అయస్కాంతానికి రెండు ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఒకటి లోడ్ స్టోన్, ఇంకోటి భూమి. ఆ భూమి యొక్క అయస్కాంత క్షేత్రాన్ని రెండు భాగాలు విభజిస్తారు. దాంట్లో ఒక భాగమే భూమి యొక్క క్షితిజ సమాంతర అంశము, అది BH. ఇవి రెండు కూడా యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఎగ్జాంపుల్, అంటే సమరీతి అయస్కాంత క్షేత్రానికి ఎగ్జాంపుల్స్. సో నెక్స్ట్ వచ్చేసి మన ఇక్కడ అసమరీతి అయస్కాంత క్షేత్రం. అసమరీతి అంటే నాన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, నాన్ యూనిఫామ్, దీన్నేమో యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాం. యూనిఫామ్ అంటే ఏంటి, సమానం. ఇక నాన్ యూనిఫామ్ అంటే ఏంటి, సమానంగా లేని, దాన్ని ఏమంటాం, అసమరీతి అయస్కాంత క్షేత్రం అంటాం. సో అంటే మనకి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఒక దండయస్కాంత క్షేత్రం వల్ల ఏర్పడేటువంటి అయస్కాంత క్షేత్రము. ఎందుకు, ఒక పాయింట్ తీసుకున్నాం, ఇక్కడ ఇదంతా అయస్కాంత క్షేత్రంలో ఒక పాయింట్ తీసుకున్నప్పుడు ఆ పాయింట్ దగ్గర అనేది నార్త్ పోల్ యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది, సౌత్ పోల్ ప్రభావం తక్కువ ఉంటుంది. అంటే ఏంటి, ఇక్కడ ఒక అయస్కాంత పదార్థాన్ని ఉంచినప్పుడు ఆ అయస్కాంత పదార్థంపై ఉత్తర ధ్రువము ఆకర్షిస్తుంది, దక్షిణ ధ్రువం ఆకర్షిస్తుంది. కానీ ఉత్తర ధ్రువం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ బలం అనేది ప్రయోగించబడుతుంది, దక్షిణ ధ్రువం వల్ల ఏమవుతుందంటే తక్కువ ప్రభావాన్ని చూపుతుంది. ఎందుకు, దక్షిణ ధ్రువానికి ఈ అయస్కాంత పదార్థం అనేది ఎక్కువ దూరంలో ఉంది, ఉత్తర ధ్రువానికి దగ్గర దూరంలో ఉంటుంది. సో కాబట్టి ఈ విధంగా మనము సమరీతికి అసమరీతికి ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. ఒక దండయస్కాంత వల్ల ఏర్పడేటువంటి అయస్కాంత క్షేత్రం అనేది దేనికి ఉదాహరణ అన్నప్పుడు మనం ఏం చెప్పొచ్చు, అదొక అసమరీతి అయస్కాంత క్షేత్రానికి ఉదాహరణగా పేర్కొనవచ్చు. అయితే మనకి ఇక్కడ ఒక టాపిక్ ఉంటుంది, అయస్కాంత బలరేఖలు అనేవి ఏ ధర్మాన్ని కలిగి ఉంటాయి. అయస్కాంత బలరేఖలు అనేవి సంవృత వలయాలు, అది గుర్తుపెట్టుకోండి. దీస్ ఆర్ ద క్లోజ్డ్ లూప్స్ లేదా క్లోజ్డ్ లైన్స్ అంటాం. అయస్కాంత బలరేఖలు అనేవి ఎలా ఉంటాయంటే క్లోజ్డ్ లూప్స్, సంవృత వలయాలు. ఎందుకు మరి అయస్కాంత బలరేఖలు అనేవి సంవృత వలయాలు? అయస్కాంత బలరేఖలు సంవృత వలయ ధర్మాన్ని ప్రదర్శిస్తాయి. ఎందుకు
అంటే ఇక్కడ చూడండి, అసలు బలరేఖ అంటే ఏంటి, అయస్కాంత బలరేఖను ఎలా చెప్తారంటే, మనము ఒక అయస్కాంత క్షేత్రం తీసుకున్నప్పుడు అయస్కాంత క్షేత్రంలో ఒక ధ్రువం నుంచి ప్రమాణ ధ్రువం, అయస్కాంత క్షేత్రంలో మనకి ప్రమాణ ఉత్తర ధ్రువం అనేది ప్రయాణించే మార్గాన్ని మనం అయస్కాంత బలరేఖ అంటాం. ఇది మనకి ఒక ప్రయోగంలాగా ఉంటుంది, ఒక కృత్యంలాగా ఉంటుంది, అది ఎక్కువ టైం తీసుకుంటుంది, కానీ అంతగా మనకు అవసరం లేదు. సింపుల్గా అయస్కాంత బలరేఖ అంటే ఏంటంటే, అయస్కాంత బలరేఖ అనేది ఒక అయస్కాంత క్షేత్రంలో ప్రమాణ ఉత్తర ధ్రువం అనేది ప్రయాణిస్తున్నటువంటి మార్గాన్ని మనం పోతున్నటువంటి బిందువులు కలుపుతూ పోతే అది ఒక అయస్కాంత బలరేఖ అవుతుంది. అయస్కాంత బలరేఖలన్నీ కూడా ఊహాజనిత రేఖలే. ఇప్పుడు ఇక్కడ చూద్దాం, అయస్కాంత బలరేఖ అంటే ఏంటి, ప్రమాణ ఉత్తర ధ్రువం ప్రయాణించే మార్గాన్నే అయస్కాంత బలరేఖ అంటారు. ఆ అయస్కాంత బలరేఖలు అనేవి సమృత వలయాలు అంటాం. ఇక్కడ చూడండి, ఇక్కడ కొన్ని చూపించడం జరిగింది, అయస్కాంత బలరేఖలు ఏ విధంగా ఉంటాయో ఇక్కడ మనం చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, ఎందుకు సమృద్ధ వలయాలు అంటామంటే, ఇది ఒక దండయస్కాంతం. ఈ దండయస్కాంతంలో మనం ఈ డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే దండయస్కాంతం నుంచి ప్రమాణ ఉత్తర ధ్రువం దగ్గర స్టార్ట్ అవుతాయి. అయస్కాంత బలరేఖలు అనేవి ఉత్తర ధ్రువం దగ్గర స్టార్ట్ అయ్యి దక్షిణ ధ్రువాన్ని చేరుతాయి. అంటే అయస్కాంతానికి వెలుపల ఈ అయస్కాంత బలరేఖలు అనేవి ఎక్కడి నుంచి వెళుతున్నాయి, ఉత్తర ధ్రువం నుంచి స్టార్ట్ అయ్యి దక్షిణ ధ్రువానికి వెళతాయి. అయస్కాంతానికి లోపల అవి దక్షిణ ధ్రువం నుంచి ఉత్తర ధ్రువంతో వెళ్తాయి. మనకి ఒక చిన్న కంపాస్ నీళ్ళు తీసుకుంటే ఈ అయస్కాంత బలరేఖలను క్షుణ్ణంగా పరిశీలించవచ్చు. సో వాటిని మనం ఎందుకు సమృద్ధ వలయాలు అన్నామంటే, అయస్కాంత బలరేఖలు అనేవి మనకి ఇక్కడ ఒక దండయస్కాంతం తీసుకున్నప్పుడు దండయస్కాంతానికి వెలుపలగా ఉత్తర ధ్రువం దగ్గర మొదలుకొని దక్షిణ ధ్రువం వెళతాయి. అయస్కాంతానికి లోపల దక్షిణ ధ్రువం నుంచి ఉత్తర ధ్రువంకి ప్రయాణిస్తాయి. సో అందువల్ల అయస్కాంత బలరేఖలు అనేవి సమృత వలయాలు అని అంటారు. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ ద క్లోజ్డ్ లైన్స్, అది రీజన్. అయితే ఇక్కడ మనకి ఈ అయస్కాంత బలరేఖలకు కొన్ని ధర్మాలు ఉంటాయి. మొదటి ధర్మం ఏంటంటే, ఇది ఒక అయస్కాంత బలరేఖ, ఆ బలరేఖ మీద నేను ఒక బిందువుని గుర్తించాను, ఆ బిందువు దగ్గర నేను ఒక స్పర్శరేఖ గీశాను. స్పర్శరేఖ గీసినప్పుడు ఆ స్పర్శరేఖ దేన్ని తెలియజేస్తుందంటే, స్పర్శరేఖ అనేది అయస్కాంత క్షేత్ర దిశను తెలియజేస్తుంది. అయస్కాంత క్షేత్ర దిశను తెలియజేస్తుంది. అంటే బలరేఖ మీద ఏదైనా ఒక బిందువుని వద్ద, అయస్కాంత బలరేఖపై ఏదైనా ఒక బిందువు వద్ద ఒక బలరేఖను గీస్తే ఆ బలరేఖ అనేది అయస్కాంత క్షేత్ర దిశను చూపిస్తుంది. ఇది రెండవ ధర్మము. మొదటి ధర్మమేమో అయస్కాంత బలరేఖలో ఏమో సమృద్ధ వలయాలు, రెండోది ఏమంటున్నాను, ఆ అయస్కాంత బలరేఖపై ఏదైనా ఒక పాయింట్ వద్ద ఒక స్పర్శరేఖ గీస్తే ఆ స్పర్శరేఖ అనేది దేన్ని చూపిస్తుంది, అయస్కాంత క్షేత్ర దిశను చూపిస్తుంది. అదేవిధంగా ఇంకో పాయింట్, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, బలరేఖలు ఎప్పుడూ ఖండించుకోవు. అయస్కాంత బలరేఖలు ఎప్పుడూ ఖండించుకొనవు. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ నెవర్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి ఎప్పుడు ఖండించుకోవు. ఎందుకు అంటే, ఇప్పుడు ఇంతకుముందే చూసాం ఏమని, మనము ఒక పాయింట్ దగ్గర ఒక స్పర్శరేఖ గీసాం. అంటే ఒక బలరేఖ తీసుకున్నాం, ఆ బలరేఖ మీద ఒక పాయింట్ పెట్టాం, ఆ పాయింట్ మీద ఒక స్పర్శరేఖ గీసాం. గీసినప్పుడు ఏం చూపిస్తుంది చెప్పాను, అయస్కాంత క్షేత్ర దిశను చూపిస్తుంది. అక్కడ మనము ఒకవేళ అవి రెండు ఖండించుకునే అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక బలరేఖ, ఇదొక బలరేఖ, ఇక్కడ ఖండించుకున్నప్పుడు ఇక్కడ మనం రెండు స్పర్శరేఖలు గీయవచ్చు, రెండు స్పర్శరేఖలను గీయవచ్చు. అంటే ఒకే స్థానం వద్ద అయస్కాంత క్షేత్ర దిశ అనేది రెండు మార్గాల్లో ఉంటుంది, కానీ ఇది సాధ్యపడదు. అర్థమవుతుందా? అయస్కాంత బలరేఖలు ఎందుకు ఖండించుకోవు? ఒకవేళ ఖండించుకుంటే ఖండన బిందువు వద్ద క్షేత్ర దిశ అనేది రెండు దిశల్లో ఉండాలి, కానీ అది సాధ్యపడదు. ఎందుకు అంటే, ఒక మనిషి అనేవాడు ఒకేసారి నడిస్తే ముందుగానే నడుస్తాడు లేదా వెనక్కన నడుస్తాడు, కానీ
ఒకేసారి ముందుకు ఒకేసారి రావడం పాసిబుల్ అవుతుందా? పాసిబుల్ కాదు. అందుకే అయస్కాంత బలరేఖలు ఎప్పుడు కూడా ఖండించుకొనవు. సో అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక 4వ పాయింట్ ఏంటంటే, ఒక అయస్కాంత క్షేత్రం అనేది దృఢమైనదా లేదా బలహీనమైనదా? అంటే బలమైన అయస్కాంత క్షేత్రమా బలహీనమైన అయస్కాంత క్షేత్రం అని ఎలా నిర్ణయిస్తారంటే, బలరేఖల సంఖ్య ఆధారంగా నిర్ణయిస్తారు. ఒక అయస్కాంత క్షేత్రం అనేది బలమైన అయస్కాంత క్షేత్రం అని ఎప్పుడు చెప్తారంటే, ఆ అయస్కాంత క్షేత్రంలో బలరేఖల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లయితే అప్పుడు ఆ అయస్కాంత క్షేత్రాన్ని మనము బలమైన అయస్కాంత క్షేత్రంగా చెప్తాం. ఒకవేళ ఒక అయస్కాంత క్షేత్రంలో తక్కువ బలరేఖల సంఖ్య ఉన్నట్లయితే వాటిని మనం బలహీనమైన క్షేత్రంగా చెప్పవచ్చు. సో కాబట్టి జాగ్రత్తగా వినండి. అయస్కాంత బలరేఖల యొక్క ధర్మాలు అనేవి బిట్స్గా ఫ్రేమ్ చేసి అడిగే అవకాశం ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మనము అయస్కాంత అభివాహం అంటే ఏంటో చూద్దాం. తత్వ అభివాహము, అయస్కాంతత్వ అభివాహ సాంద్రత, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ. దీని మీద బిట్స్ అడిగే అవకాశం చాలా ఎక్కువ ఉంది. అది ప్రధానంగా వాటి యొక్క ప్రమాణాల మీద, వాటి యొక్క సీజియస్ యూనిట్ ఏంటి, వాటి యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటి, వాటి మధ్య సంబంధం ఏంటి అనేది ఎక్కువ అడుగుతున్నాడు. చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో టెట్ 2 డిఎస్ కాకుండా రిమైనింగ్ ఎగ్జామ్స్లో ఫిజిక్స్ ఎక్కడ ఉన్నా కానీ వీటికి ఎక్కువ స్కోప్ ఉంది. ముందు అయస్కాంత అభివాహం అంటే ఏంటో చూద్దాం. అయస్కాంత క్షేత్రంలో, అది సమరీతి అయస్కాంత క్షేత్రంలో ఒక ప్రమాణ వైశాల్యాన్ని మనం తీసుకున్నప్పుడు ఆ వైశాల్యం గుండా వెళుతున్నటువంటి అయస్కాంత బలరేఖల సంఖ్యనే అయస్కాంత అభివాహము అంటాము. సమరీతి అయస్కాంత క్షేత్రంలో క్షేత్రానికి లంబంగా మనము ఒక వైశాల్యం తీసుకున్నట్టయితే ఆ వైశాల్యంలో వెళుతున్నటువంటి అయస్కాంత బలరేఖల సంఖ్యనే మనము అయస్కాంత అభివాహము ఫ్లక్స్ అంటాం, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏవైతే మనకి స్ట్రైట్ లైన్ చూపిస్తున్నాం, ఈ స్ట్రైట్ లైన్ దేని తెలియజేస్తాయంటే అవి సమరీతి అయస్కాంత క్షేత్రాన్ని చూపిస్తాయి. అంటే అయస్కాంత ప్రేరణ అనేది ఒకే దిశలో ఉంది. వాటి మధ్య ఏవైతే మనం లైన్స్ తీసుకుంటామో ఆ లైన్స్ మధ్య ఉన్న స్పేస్ కూడా దాదాపు ఈక్వల్గా ఉంటుంది. అక్కడ అయస్కాంత ప్రేరణ అనేది ఇది ఒక సదిశ, దాని యొక్క దిశ పరిమాణము ఎక్కడ కూడా సేమ్, ప్రతి చోట సేమ్ ఉంటుంది. అప్పుడే దాన్ని మనం ఏమంటామంటే సమరీతి అయస్కాంత క్షేత్రం అంటాం. ఇప్పుడు ఏవైతే మనకి ఈ బలరేఖలు చూపిస్తున్నానో ఆ బలరేఖలు అన్నీ కూడా యారో మార్క్స్ చూడండి ఒకే వైపుకు ఉన్నాయి. అంటే ఏంటి? ఆ అయస్కాంత క్షేత్ర దిశ ఒకే వైపు ఉంది. రెండవది, అయస్కాంత బలరేఖల మధ్య పరిమాణం అంటే దూరం ఏవైతే ఉందో అది సమానంగా ఉంటుంది. అప్పుడు దాన్ని మనం సమరీతి అయస్కాంత ప్రేరణ అంటున్నాం. అటువంటి యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో మనము ఒక వైశాల్యం, ఒక ప్రమాణ వైశాల్యం తీసుకున్నప్పుడు ఆ వైశాల్యం గుండా వెళుతున్నటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఒక మనం తీసుకున్న ఏరియా ఉంది, ఆ ఏరియా నుంచి వెళుతున్నటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ని ఏమంటామంటే అయస్కాంత అభివాహము అంటాం. ఇది మనం తీసుకున్నటువంటి అయస్కాంత క్షేత్రము. దాంట్లో ఒక వైశాల్యం తీసుకున్నాం. ఆ ప్రమాణ వైశాల్యాన్ని ఎలా తీసుకుంటామంటే క్షేత్ర దిశకు లంబంగా తీసుకుంటాం. ఓకేనా? సో ఇక్కడ ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు ఆటోమేటిక్గా మనకి దాని కూడా కొన్ని లైన్స్ వెళతాయి. ఆ లైన్స్ మొత్తాన్ని మనం ఏమంటే అయస్కాంత అభివాహం అంటాం. ఇక్కడ డెఫినేషన్ చూడండి రెడ్ కలర్లో. ఒక ప్రమాణ వైశాల్యంలోనున్న బలరేఖల సంఖ్యను అయస్కాంత అభివాహం పై అందురు లేదా అంటారు. సో ఇక్కడ ఈ డయాగ్రామ్ తీసుకున్నప్పుడు దీని యొక్క ఏరియా వైశాల్యాన్ని ఏ అంటున్నాను, అయస్కాంత ప్రేరణను బి అంటున్నాను. అప్పుడు ఫార్ములా ఏమవుతుందంటే ఫ్లక్స్కి పై ఈజ్ ఈక్వల్స్ టు బి డాట్ ఏ కాస్ తీటా. ఈ మనం తీసుకున్న వైశాల్యం అనేది అయస్కాంత ప్రేరణ దిశకు కొంత కోణాన్ని చేస్తున్నప్పుడు ఫార్ములా పై ఈజ్ ఈక్వల్స్ టు బిఏఎస్ కాస్ తీటా. సో ఈ అభివాహం ఎప్పుడు మ్యాక్సిమం అవుతుందంటే ఈ బి మరియు ఏ రెండు ఒకే దిశలో ఉన్నప్పుడు మనకి అభివాహం ఎక్కువ అవుతుంది. అంటే తీటా విలువ 0 కావాలి. తీటా విలువ 0 అయితే కాస్ 0 ఈజ్ 1. అప్పుడు పై ఈజ్ ఈక్వల్స్ టు బిఏ రాస్తాం. ఎప్పుడు తీటా ఈజ్ ఈక్వల్స్ టు 0. సో మనం అడగవచ్చు అభివాహం అనేది ఎప్పుడు గరిష్టం అవుతుంది. అభివాహం ఎప్పుడు గరిష్టం అవుతుంది?
తీటా వాల్యూ 0. వాట్ ఈస్ తీటా? ఆ వైశాల్యం అనేది అయస్కాంత ప్రేరణతో కొంత కోణాన్ని చేస్తుంది. సో కాబట్టి అప్పుడు మనము దాన్ని ఏమంటున్నాం? వెన్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు 0 ఫ్లక్స్ ఈజ్ మ్యాక్సిమం. అట్లనే ఇక్కడ మనకి ఎప్పుడు మినిమం అవుతుంది? అయస్కాంత అభివాహం అనేది ఎప్పుడు తక్కువ అవుతుందంటే తీటా ఈజ్ ఈక్వల్స్ టు 90. సో ఎప్పుడైతే ఈ సమీకరణంలో మనం తీటా ఈజ్ ఈక్వల్స్ 90 తీసుకుంటామో కాస్ 90 వాల్యూ ఈజ్ 0. ఎప్పుడైతే కాస్ 90 0 అవుతుందో ఫ్లక్స్ ఆల్సో 0. సో కాబట్టి అయస్కాంత అభివాహం అంటే అది ప్రమాణ వైశాల్యం గుండా వెళుతున్న బలరేఖల సంఖ్యనే అయస్కాంత అభివాహం అంటాము. ఆ వైశాల్యం కొంత కోణం చేస్తున్నప్పుడు సమీకరణం π ఈజ్ ఈక్వల్స్ టు b డాట్ a కాస్ తీటా. అండ్ వెన్ తీటా ఈజ్ ఈక్వల్స్ 0 ఫ్లక్స్ ఈజ్ మినిమం, ఫ్లక్స్ ఈజ్ మ్యాక్సిమం. వెన్ తీటా ఈజ్ ఈక్వల్స్ 90 ఫ్లక్స్ ఈజ్ 0. ఇక్కడ చూడండి, యూనిట్స్ ఆఫ్ ఫ్లక్స్ మోస్ట్ ఇంపార్టెంట్. యూనిట్స్ ఆఫ్ మనం ఫ్లక్స్ని అభివాహాన్ని పై ఈ అక్షరంతో చూపిస్తాం, అభివాహాన్ని పై అనే అక్షరంతో చూపిస్తాము. వాటి యొక్క ప్రమాణాలు చూడండి. యూనిట్స్ ఆఫ్ పై ఎస్ఐ యూనిట్ వచ్చేసి వెబర్, ఎస్ఐ ప్రమాణం ఏంటి? వెబర్. అండ్ సిజిఎస్ ప్రమాణం వచ్చేసి మ్యాక్స్వెల్. మ్యాక్స్వెల్ అనేది సిజిఎస్ ప్రమాణము. అభివాహం యొక్క ఎస్ఐ ప్రమాణం వెబర్, సిజిఎస్ ప్రమాణం మ్యాక్స్వెల్. వాటి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? ఇది క్వశ్చన్. 1 వెబర్ ఈజ్ ఈక్వల్స్ టు డాష్ మ్యాక్స్వెల్స్, అది క్వశ్చన్. ఒక వెబర్ అనేది ఈక్వల్స్ టు డాష్ మ్యాక్స్వెల్. ఆప్షన్స్ 10⁵, 10⁶, 10⁷, 10⁸. సో ఎంత ఇప్పుడు 10⁸. ఒక వెబర్ ఈజ్ ఈక్వల్స్ టు 10⁸ మ్యాక్స్వెల్స్. సో ఫ్లక్స్ యొక్క ఎస్ఐ యూనిట్ ఏమో వెబర్, సిజిఎస్ యూనిట్ ఏమో మ్యాక్స్వెల్. వాటి మధ్య సంబంధం ఏంటి? 1 వెబర్ ఈజ్ ఈక్వల్స్ టు 10⁸ మ్యాక్స్వెల్. సో ఇది మనకి అయస్కాంత అభివాహానికి సంబంధించినటువంటి విషయం. సో ఇప్పుడు అయస్కాంత అభివాహ సాంద్రతకు వస్తున్నాం. సింపుల్ అదే డెఫినేషన్. ఎప్పుడైతే మనకి తీటా ఈజ్ ఈక్వల్స్ టు 0 అవుతుందో, ఇక్కడ చూడండి, ఇంతకుముందు చెప్పాను ఏమని? π ఈజ్ ఈక్వల్స్ టు b డాట్ a అన్నాను. అండ్ π ఈజ్ ఈక్వల్స్ టు ba కాస్ తీటా అంటున్నాను. ఎప్పుడైతే తీటా వాల్యూ 0 అవుతుందో వాట్ రైట్? π ఈజ్ ఈక్వల్స్ టు ba రాస్తున్నాను. అండ్ b ఈజ్ ఈక్వల్స్ టు π/a. సో ఇక్కడ బీనే అభివాహ సాంద్రత అంటాం. బీనే అంటున్నాం అభివాహ సాంద్రత. వైశాల్యానికి లంబంగా ఉండే అయస్కాంత అభివాహం వాన్నే అయస్కాంత అభివాహ సాంద్రత అంటారు. సో బి ఈజ్ ఈక్వల్స్ టు π/a. మనకి ఇంకో పర్ఫెక్ట్ డెఫినేషన్ కావాలంటే ఇది. అయస్కాంత అభివాహము మరియు వైశాల్యాల యొక్క నిష్పత్తినే అయస్కాంత అభివాహం అంటాము. ఇక్కడ పై అంటే మనకి ఇక్కడ వెబర్, ఏ అంటే ఏంటి? ఏరియా ప్రమాణం ఏంటి? మీటర్ స్క్వేర్, వెబర్ ఫర్ మీటర్ స్క్వేర్. సో కాబట్టి ఇదొక బిట్టు. వెబర్ ఫర్ మీటర్ స్క్వేర్ అనేది దేనికి ప్రమాణము? అభివాహ సాంద్రతకు ప్రమాణము. తెలుగులో ఇలా రాస్తాం, వెబర్ ఫర్ మీటర్ స్క్వేర్ అని రాస్తాము. వెబర్ ఫర్ మీటర్ స్క్వేర్ అనేది దేనికి ప్రమాణము? వెబర్ ఫర్ మీటర్ స్క్వేర్ దేనికి ప్రమాణం? అయస్కాంత అభివాహ సాంద్రతకు ప్రమాణము. వెబర్ ఫర్ మీటర్ స్క్వేర్ని ఏమంటాము అంటే టెస్లా అంటాం. టెస్లా ఈజ్ ఈక్వల్స్ టు డాష్ వెబర్ ఫర్ మీటర్ స్క్వేర్. వెబర్ ఫర్ మీటర్ స్క్వేర్ ఇంకో పేరు ఏంటి? టెస్లా. కన్ఫ్యూజ్ కావద్దు. సో ఇక్కడ ఈ టెస్లా అనేది మ్యాగ్నెటిక్ ఇండక్షన్, ఇక్కడ ఏవైతే మనం తీసుకున్నటువంటి అయస్కాంత అభివాహ సాంద్రత ఉందో, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ ఉందో, దానికి యూనిట్ అవుతుంది. ఎస్ఐ ఈజ్ ఈక్వల్స్ టు వెబర్ ఫర్ మీటర్ స్క్వేర్. దాన్ని ఏమన్నా మనం టెస్లా అంటున్నాం. అదే యూనిట్ ఎస్ఐ యూనిట్. మరి సిజిఎస్ యూనిట్ ఏంటి? గాస్. గాస్ ఈజ్ ద సిజిఎస్ యూనిట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ. అంటే అయస్కాంత అభివాహ సాంద్రత యొక్క సిజిఎస్ యూనిట్ ఏంటి? గాస్. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఈ టెస్లాకిను గాస్కి మధ్య సంబంధం ఏంటంటే ఇది. ఒక టెస్లా ఈజ్ ఈక్వల్స్ టు 10⁻⁴ గాస్. ఒక వెబర్ ఈజ్ ఈక్వల్స్ టు 10⁸ మ్యాక్స్వెల్. అండ్ 1 టెస్లా ఈజ్ ఈక్వల్స్ టు 10⁴ గాస్. సో ఈ ప్రమాణాల ఆధారంగా చాలా బిట్స్ ఫ్రేమ్ చేసే అవకాశం ఉంటుంది. అయస్కాంత ప్రేరణ యూనిట్స్, అయస్కాంత అభివాహ సాంద్రత అండ్ అయస్కాంత అభివాహము. అయస్కాంత ప్రేరణ, అయస్కాంత అభివాహ సాంద్రత రెండు కూడా దాదాపు సమానమే. ఉచ్చారణ మాత్రమే వేరే ఉంటుంది, కానీ వాటి యొక్క ప్రమాణాలు అన్నీ కూడా సమానంగా ఉంటాయి. అవి కమింగ్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు మనము భూ అయస్కాంత క్షేత్రం యొక్క అయస్కాంత మూలరాశులు గురించి తెలుసుకుందాం. ఓకే, అయస్కాంత మూలరాశులు అంటే ఏంటి?
ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం భూమి అనేది ఒక సహజ అయస్కాంతం అని. మరి ఆ భూమి యొక్క అయస్కాంత క్షేత్రత దేవతను కానీ భూమి యొక్క అయస్కాంతత్వాన్ని చెప్పడానికి ఏమి ఉపయోగిస్తాం, అదే మన టాపిక్ ఇక్కడ. అయితే మనకి భూమి మీద ఏదైనా ఒక స్థానం వద్ద లేదా ఒక ప్రదేశం వద్ద భూమి యొక్క అయస్కాంత క్షేత్ర తీవ్రతను చెప్పడానికి 2 అంశాలను వాడతారు. వాటినే మనం ఇక్కడ దిక్పాతం అంటాం. దిక్పాతం. సో ఇక్కడ దిక్పాతం అనేది డిక్లినేషన్ అంటాం ఇంగ్లీష్లో. అవపాతం దాన్ని డిప్ అంటాం. దాన్ని మనం ఇంగ్లీష్లో అయితే ఇంక్లినేషన్ అంటాం. ఇంక్లినేషన్. సో ఈ దిక్పాతం అవపాతంలో మనము భూ అయస్కాంతం యొక్క మూలరాశులు అంటాం. అదే ఇంగ్లీష్లో అయితే కాంపోనెంట్స్ ఆఫ్ ఎర్త్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాం. కాంపోనెంట్స్ ఆఫ్ ఎర్త్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాం. సో భూ అయస్కాంత మూలరాశులు 2, ఒకటి దిక్పాతము, ఇంకోటి అవపాతము. డిక్లినేషన్ అండ్ ఇంక్లినేషన్. సో ఇప్పుడు దిక్పాతం సంబంధించిన డెఫినేషన్ కావాలంటే చూడండి, ఇక్కడ ఒక ప్రదేశంలో భూగోళ మరియు అయస్కాంత యామ్యోత్తర రేఖల మధ్య కోణాన్ని దిక్పాతం అంటారు. ఒక ప్రదేశంలో భూగోళ మరియు అయస్కాంత యామ్యోత్తర రేఖల మధ్య కోణాన్ని ఏమంటారు? దాన్ని మనం ఇక్కడ దిక్పాతం అంటాం. ఒక ప్రదేశంలో భూగోళ మరియు అయస్కాంత యామ్యోత్తర రేఖల మధ్య కోణాన్ని దిక్పాతం అంటారు. ఇక్కడ డయాగ్రామ్ చూడండి. ఇక్కడ డయాగ్రామ్లో మనకి 2 గమనించాలి మీరు. ఏవైతే మనం ఇలా ఉదాహరణలో స్కెచ్ ఉందో ఇక్కడ ఎన్జీ ఉంది, ఇది ఎస్జీ ఉంది. ఎస్జీ జియోగ్రఫికల్ నార్త్ అంటే భూమి యొక్క నిజమైన ఉత్తర ధ్రువం. ఇది ఎస్జీ. ఓకే, అంటే భూమి యొక్క దక్షిణ ధ్రువం. అంటే భూమి యొక్క ఉత్తర దక్షిణ ధ్రువాలు ఇవి. నెక్స్ట్ ఇక్కడ మనం ఒక కంపాస్ తీసుకుంటున్నాం, అయస్కాంత చూచి. ఇది అయస్కాంత చూచి. ఈ అయస్కాంత చూచి యొక్క ఉత్తర ధ్రువం నార్త్, ఇది దక్షిణ ధ్రువం. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఎన్జిఎస్జి అనేది భూమి యొక్క ఉత్తర దక్షిణ ధ్రువాలు, ఎన్ఎస్ అనేది కంపాస్ సూచి యొక్క ఉత్తర ధ్రువము దక్షిణ ధ్రువము. వీటి యొక్క యామ్యోత్తర తలాలు అంటే దీని యొక్క యామ్యోత్తర తలము, దీని యొక్క యామ్యోత్తర తలము. అంటే ఇక్కడ మనకు డౌట్ రావాలి, అసలు యామ్యోత్తర తలం అంటే ఏంటి అనేది డౌట్ రావాలా. ఆ డౌట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఒక దండాయస్కాంతం తీసుకుంటున్నా. ఈ దండాయస్కాంతం నార్త్ సౌత్. యామ్యోత్తర అంటే ఇంగ్లీష్లో ఏమంటామంటే మ్యాగ్నెటిక్ మెరిడియన్ అంటాం. క్లియర్? ఇక్కడ చూడండి, ద యాంగిల్ బిట్వీన్ ద మ్యాగ్నెటిక్ మెరిడియన్ ఆఫ్ ఎర్త్ అండ్ మ్యాగ్నెటిక్ మెరిడియన్ ఆఫ్ కంపాస్, దట్ ఈస్ వాట్ వీ కాల్ ఎస్ దిక్పాతం అంటాం. ఓకే, సో ఇక్కడ మనకి ఏవైతే ఇక్కడ నార్త్ సౌత్ తీసుకున్నామో ఆ 2 ధ్రువాలు కలుపుతూ ఒక లైన్ పోతుంది, దాన్ని యాక్సిస్ అంటాం, అక్షీయ రేఖ అంటాం. ఉత్తర ధ్రువము దక్షిణ ధ్రువాలను కలుపుతూ వెళ్ళే రేఖను ఏమంటాం? అక్షీయ రేఖ అంటాం. దండాయస్కాంతం యొక్క 2 ధ్రువాలను కలుపుతూ పోతే అది క్షితి సమాంతరంగా ఉంటే దాన్ని మనం అక్షీయ రేఖ అంటాం. ఆ అక్షీయ రేఖకు లంబంగా ఉన్న ప్రాంతాన్ని మనము యామ్యోత్తర అంటాం. యామ్యోత్తర తలము. ఓకేనా? సో అప్పుడు ఈ అక్షీయ రేఖ ఏమవుతుంది? యామ్యోత్తర రేఖ అవుతుంది. లేదా ఇలా తీసుకున్నాం అనుకోండి, దట్ ఈస్ యామ్యోత్తర రేఖ. అంటే దండ అయస్కాంతం యొక్క అక్షీయ రేఖకు లంబంగా ఉండే ప్రాంతాన్ని మనము ఏమంటున్నాం? ఎస్ మెరిడియన్ అంటున్నాం. సో అటువంటి యామ్యోత్తర తలము అంటే భూమికి ఒక యామ్యోత్తర తలం ఉంటుంది, మరియు కంపాస్ సూచికి ఒక యామ్యోత్తర తలం ఉంటుంది. ఆ రెండింటి మధ్య కోణాన్ని మనము దిక్పాతం అంటాం. దాన్ని ఇక్కడ డీతో చూపించాం. అది దిక్పాతానికి సంబంధించినటువంటి విలువ. సో మనకి ఇక్కడ కంపాస్ ఉంటే ఆ కంపాస్ మనం పెద్ద పెద్ద కంపాస్ ఉంటుంది, దాన్ని ఉపయోగించి మనము ఇక్కడ వర్టికల్గా ఏమో నార్త్ సౌత్ ఉంటుంది. దీంట్లో కంపాస్ అనేది ఇలా ఉంటుంది. కంపాస్ అనేది ఇలా ఉంటుంది. సో ఇది వర్టికల్, ఇది కంపాస్.
కొంత ఉంటుంది. దిస్ ఈజ్ యాంగిల్ డి అంటాం, దిక్పాతం అంటాం. ఓకేనా. సో ఈ భూ అయస్కాంత మూలరాశుల మధ్య సంబంధము ఏమిటి మరియు వాటి యొక్క విలువల మధ్య సంబంధం ఏంటంటే మనకి చాలా ఇంపార్టెంట్ బిట్. ఇక్కడ చూడండి. నెక్స్ట్ వచ్చేసి డిప్ ఆర్ ఇంక్లినేషన్ అంటున్నాం. ఓకే, దాని ఇంకేమంటే మనం తెలుగులో అయితే అవపాతం అంటాం. భూ అయస్కాంత క్షేత్రం యొక్క ఫలిత తీవ్రత నుండి దిశకు అక్కడి క్షితిజ సమాంతర దిశకు మధ్య గల కోణాన్ని ఆ ప్రదేశం యొక్క అవపాతం అంటారు. ఇప్పుడు చూడండి, ఇది జస్ట్ ఇమాజిన్ భూమి. ఇక్కడ ఈ పాయింట్ దగ్గర, ఈ బిందువు దగ్గర మనకి భూమి యొక్క ఇలా తీసుకుంటున్నాను. దీన్ని ఏమన్నానంటే BH అంటున్నాను. భూమి యొక్క అయస్కాంత క్షేత్రం అనేది ఈ పాయింట్ దగ్గర రెండు దిశల్లో పనిచేస్తుంది. ఒకటి BH, ఇంకోటి BE. ఈ నొటేషన్స్ అనేవి టెక్స్ట్ బుక్ మారుతుంటుంది, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇక్కడ BH హారిజంటల్ కాంపౌండ్ క్షితిజ సమాంతర అంశము. ఇక్కడ BE అన్నాం. అక్కడ చూడండి, నేను దాన్ని ఎలా చూపించాను, BV అని చూపించాను. మీకు గుర్తుండడం కోసం BV అంటున్నాను. లేదా కొన్ని టెక్స్ట్ బుక్లో అయితే మెటీరియల్లో H అని ఇస్తాడు, దీన్నేమో V అని ఇస్తాడు. H అంటే హారిజంటల్ క్షితిజ సమాంతరము, V అంటే వర్టికల్. సో ఈ విధంగా క్షితిజ సమాంతర అంశం BH అవుతుంది, ఇది వర్టికల్ అవుతుంది. అంటే భూమి యొక్క తలం మీద ఒక బిందువు దగ్గర తీసుకున్నప్పుడు ఆ భూమి యొక్క అయస్కాంత క్షేత్రం అనేది రెండు భాగాలుగా డివైడ్ అవుతుంది. ఒకటి BH, ఇంకోటి BV. ఇదేమో నిలువు తలము, ఇదేమో క్షితిజ సమాంతర తలము. ఇప్పుడు వీటి మధ్య ఫలిత దిశ ఈ విధంగా ఉంటుంది. దీన్ని మనం భూ అయస్కాంత క్షేత్ర ఫలిత దిశ అంటాం. ఇక్కడ చూడండి, భూ అయస్కాంత క్షేత్రం యొక్క ఫలిత తీవ్రత దిశ అన్నాడు. అంటే BH మరియు BVల యొక్క ఉమ్మడి దాన్ని ఏమంటామంటే, మనం దీన్ని ఇలా చూపిస్తున్నాను. ఇది మనము ఐగా రాస్తున్నాం. ఇది రిజల్యూషన్ ఆఫ్ వెక్టర్స్ అనే టాపిక్ ప్రకారం రాస్తాం. సదిశలను అంశాలుగా విభజించుట, సదిశను అంశాలుగా విభజించే కాన్సెప్ట్ ప్రకారం దీన్ని మనం I అంటున్నాం, దీన్ని BH అంటున్నాం, దీన్ని BV అంటున్నాం. సో BH BV యొక్క ఫలితమే మనకి I. అర్థమవుతుందా? సో చూడండి, భూ అయస్కాంత క్షేత్రం యొక్క ఫలిత తీవ్రత దిశకు అక్కడి క్షితిజ సమాంతర దిశకు, ఇది ఫలిత తీవ్రత, ఇదేమో క్షితిజ సమాంతర తీవ్రత. వాటి మధ్య ఉన్న కోణాన్నే మనము డిప్ ఆర్ ఇంక్లినేషన్ అంటాము. క్లియర్? భూ అయస్కాంత క్షేత్రం యొక్క ఫలిత అంటే ఇక్కడ డయాగ్రామ్ చూడండి, ఇక్కడ BH అనేది క్షితిజ సమాంతర అంశము, BV అనేది వర్టికల్. వాటి మధ్య I ఉంది. ఆ ఐని ఎంత యాంగిల్ చేస్తుంది, ఆల్ఫా యాంగిల్ చేస్తుంది. దాన్ని మనం ఇంక్లినేషన్ అని అంటాము. సో దీన్నే మనం దిక్పథాన్ని మనం డిక్లినేషన్ అంటాం. దిక్పథాన్ని డిక్లినేషన్ అంటాం, దీన్నేమో ఇంక్లినేషన్ అంటాం. ఇప్పుడు చూడండి, అక్కడ దాని నుంచి మనకి tan ఆల్ఫాకి సమీకరణం రాశాడు, అంటే ఆల్ఫా యొక్క వాల్యూకి సమీకరణం రాశాడు. ఇది ప్రాబ్లంలో అడిగే అవకాశం ఉంటుంది. BH వాల్యూ ఇచ్చి B వాల్యూ ఇచ్చి I వాల్యూ కనుక్కోమంటాడు, లేదా BH BV Iల మధ్య సంబంధాన్ని రాబట్టమంటాడు. అప్పుడు మనం సింపుల్గా ఎలా చేసుకోవచ్చు చూడండి ఒకసారి. అక్కడ ఉన్న డయాగ్రామ్ మళ్ళీ డ్రా చేస్తున్నాను. ఇది BH వాల్యూ చూపిస్తున్నాడు, దీన్ని BV వాల్యూ అంటున్నాం. సో BV అంటున్నాను, దీన్ని O అన్నాడు, దాన్ని B అంటున్నాడు, దీన్నేమో A అన్నాను. వాటి ఫలితం ఏమవుతుంది, S. ఫలితం ఏమవుతుంది, I. వీటి మధ్య కోణం ఏమవుతుంది, ఆల్ఫా. దాన్ని మనం ఏమన్నాం, ఇంక్లినేషన్ అంటున్నాం. సో ఇప్పుడు ఇక్కడ రెండు లైన్స్ గీస్తున్నా, ఇలా గీస్తున్నాను. సో ఇది OA అండ్ దిస్ ఈస్ OC. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే OA ఈజ్ ఈక్వల్స్ టు BC అవుతుంది. OA ఈజ్ ఈక్వల్స్ టు BC అవుతుంది. OA మనం ఏమంటున్నాం, BV అంటున్నాం. సో కాబట్టి ఇక్కడ వాల్యూ ఏమవుతుంది, BV అవుతుంది. సో అయినప్పుడు మనకి tan ఆల్ఫా అంటే ఏంటి, ఎదురు భుజం బై ఆసన్న భుజము. ఎదురు భుజం బై ఆసన్న భుజము. ఎదురు భుజం ఏముంది ఇక్కడ, S. BC బై OB. BC వాల్యూ ఎంత, BV బై దిస్ వాల్యూ ఇస్ BH. సో కాబట్టి tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు BV బై BH. అంటే BV వాల్యూ ఇచ్చి BH వాల్యూ ఇచ్చి ఆల్ఫా వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఇది అక్కడ tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు BV బై
BH. అదే ఇక్కడ రాసి చూడండి tan phi = B/BH రాసాం. సో అయిన తర్వాత వాటి మధ్య సంబంధం ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ పెట్టు. IBH/BV. I అంటే ఏంటి? BH మరియు BV యొక్క ఫలితం భూమి యొక్క ఫలిత అయస్కాంత క్షేత్ర తీవ్రత. ఓకే, BH అనేది క్షితిజ సమాంతర అయస్కాంతం, BV అనేది క్షితిజ లంబాంశము. ఇది క్షితిజ సమాంతర అంశము, ఇది క్షితిజ లంబాంశము. మనకి ఇక్కడ చూడండి ఒక ట్రయాంగిల్ ఎలా ఉంది, ఇక్కడ ఇలా తీసుకుంటున్నాం ఒక రెక్టాంగిల్. ఆ డయాగ్రామ్ అనేది గీస్తున్నాను. అండ్ దిస్ ఈస్ BH అండ్ దిస్ ఈస్ BV అండ్ దిస్ ఈస్ ఆల్ఫా అండ్ దిస్ ఈస్ I. అదొక లంబకోణ త్రిభుజం. లంబకోణ త్రిభుజం ఏమవుతుంది? పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం ఏమవుతుంది? కర్ణము స్క్వేర్ = భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. కర్ణము స్క్వేర్ = భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. సో హైపోటెనస్ స్క్వేర్ = సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. అప్పుడు ఏమవుతుంది? వాడు రేట్ అన్న ఏమవుతుంది? సింపుల్గా రాసుకోవచ్చు. I² అగైన్ పదే వస్తుంది మళ్ళీ BH² ప్లస్ BV². ఇంకో విషయం ఏంటంటే ఇవి రెండు కోణాలు కాబట్టి వాటికి యూనిట్స్ డైమెన్షన్ ఫార్ములా ఉండవు. ఓకేనా? ఇది భూ అయస్కాంత యొక్క మూలరాశులకు సంబంధించినటువంటి కంప్లీట్ డాటా. సో కాబట్టి నాకు తెలిసినంతవరకు ఈ వీడియోలో చాలా అంశాలు మీరు నేర్చుకుని ఉంటారు. నేను బోధించినటువంటి విషయాలు మీకు అర్థమైనట్టయితే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఎవరైతే టెట్కి డిఎస్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మన ఛానల్ని రిఫర్ చేయండి. ఇంకో టాపిక్ మిగిలిపోయింది ఈ అయస్కాంతత్వంలో, దాన్ని నెక్స్ట్ పార్ట్ 4లో రిలీజ్ చేస్తాను. జస్ట్ వెయిట్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ.